సరళ డివోషన్ వర్డ్‌కు స్వాగతం. భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము. ఈ అధ్యాయంలో అర్జునుడి పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతను పునరుద్ఘాటించి అసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని, పద్ధతి ప్రకారంగా మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీకృష్ణుణ్ణి బ్రతిమాలుతాడు. శరీరము నశించినా నశించిపోని మరణము లేని ఆత్మ గురించి చెప్పడం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించడం ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు త్యజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాడు. సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ఒక పవిత్రమైన ధర్మమని, అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని, అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు. అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధి యోగం అంటాడు. బుద్ధిని ఉపయోగించి మనం కర్మ ప్రతిఫల కాంక్షను నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథములో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు. దివ్యజ్ఞానంలో స్థితిలై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితిలై ఉన్నవారు మోహము, భయము మరియు క్రోధములను అతీతంగా ఎలా ఉంటారో విశదీకరిస్తాడు. వారు సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి. వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది. మానసిక క్లేశములైన కామము, క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరి వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల వారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు ఈ అధ్యాయంలో. ఈ సాంఖ్యయోగంలో 1-10 శ్లోకముల యొక్క భావాలు తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అవడం చేత యుద్ధభూమికి వెళ్ళలేకపోతాడు. కాబట్టి యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో తన మంత్రి అయిన సంజయుణ్ణి యుద్ధభూమిలో ఏమి జరుగుతుందని అడుగుతాడు. యుద్ధభూమిలో జరిగే సన్నివేశాలు సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేయడమే భగవద్గీత. సంజయుడు ఈ విధంగా పలికెను. జాలి నిండిన వాడే శోకతప్త హృదయముతో కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను. ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయములో ఈ చిత్తభ్రాంతి ఎట్ల దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు ఇట్లనెను. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధములో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళని జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నా కర్తవ్యమేమిటో నాకు తెలియడం లేదు. మరి ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నా ఇంద్రియాలను శుష్కింపచేస్తున్న ఈ శ్లోకమును పోగొట్టే ఉపాయం ఏదీ తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందిన ఈ శోకమును తొలగించుకోలేను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఇట్లనుచున్నాడు. ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు. ఋషికేశునితో గోవిందా నేను యుద్ధం చెయ్యను అంటూ మౌనంగా ఉండిపోయాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను అని అర్థము. తర్వాత మనం 11వ శ్లోకం నుండి 20వ శ్లోకాల వరకు తెలుసుకుందాము.